లేట్ యాంకర్లంటూ రీసెంట్ గా వివాదాన్ని రాజేసింది సీనియర్ యాంకర్ ఉదయభాను. అఫ్ కోర్స్ ఉదయభాను అన్నది నిజంగా నిజమే. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ ఇతర సినిమా ఈవెంట్లలో కానీ ఒకరిద్దరు యాంకర్లు మాత్రమే సిండికేట్ ని వెళ్తున్నారు. అందులో యాంకర్ సుమ ఫస్ట్ లో ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఇక సినిమా ఫంక్షన్ల విషయానికి వస్తే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, పిఆర్వీలతో క్లోజ్ గా ఉండే యాంకర్లు మాత్రమే ఛాన్సులు ఇస్తుంటారు. కార్యక్రమాన్ని ఎవరు బాగా హోస్ట్ చేయగలరు అనే దానికన్నా కూడా మనతో ఎవరు టచ్ లో ఉన్నారు అనే విషయానికే ప్రాధాన్యత ఇస్తుండడంతో యాంకర్ ఉదయభాను లాంటి సీనియర్ యాంకర్లు మరుగున పడిపోతున్నారు అనేది వాస్తవం. ఉదయభాను అంటే ముక్కుసూటిగా మాట్లాడుతుంది కాబట్టి తన మనసులో మాటను కుండ బద్దలు కొట్టినట్టు చెప్తుంది. కానీ దాదాపు చాలా మంది యాంకర్ల పరిస్థితి ఇంతే, వాళ్ళు బయటపడడం లేదంతే. యాంకర్ కమ్ యాక్టర్ అయిన ఉదయభాను గతంలో చాలా సినిమాల్లో నటించింది, హీరోయిన్ గా కూడా చేసింది. లీడర్, జులై వంటి సినిమాలు, స్పెషల్ సాంగ్స్ లోనూ నటించింది. అయితే తాజాగా ఆమె త్రిబాణి బార్బిరిక్ అనే మైథాలజికల్ సినిమాలో కీ రోల్ చేసింది. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో యాంకర్ ఉదయభాను యాక్టివ్ అవుతూ యాంకర్ల సమస్యపై మరోసారి గలమెత్తారు. టాలీవుడ్ లో యాంకర్ల సిండికేట్ ఉందనే మాటకి తను కట్టుబడి ఉంటానని అన్నారు. ఈ సందర్భంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తోటి యాంకర్లను తొక్కేస్తున్నారనేదే నిజం. నేనెప్పుడు నిజాలే మాట్లాడతాను, నేను అబద్ధాలు చెప్పను. ఏ యాంకర్ ను కదిలించినా ఇలాంటి నిజాలే బయటకు వస్తాయి. నేను బయటకు చెప్తాను, వాళ్ళు చెప్పరు, అంతే తేడా. బట్ డెఫినెట్ గా నిజాలే మాట్లాడతాను, ఎప్పుడు అబద్ధం మాట్లాడను. ఎవరిని కదిలించినా మాట్లాడతారండి. మా ప్రతిష్ట చాలా నిశ్శబ్దంగా ఉంది కానీ ఎవరిని కదిలించినా మాట్లాడతారు. బట్ ఏదైనా నిజంగా మాట్లాడండి. బట్ నేను యాంకర్ గా గానీ యాక్టర్ గా గానీ గ్యాప్ తీసుకోలేదు, వచ్చింది అంతే. ఐటమ్ సాంగ్స్ పరంగా చూస్తే కుప్పలు తెప్పలుగా ఆఫర్లు వచ్చాయి. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసిన లిరిక్స్ అయితే లేవు. కొన్ని పచ్చిగా అనిపించాయి, అవి నాకు నచ్చలేదు. ఐటమ్ సాంగ్స్ అని ముద్రపడిపోతుందని చేయలేదు. జులై సినిమా ఎందుకు చేశానంటే మా ఇంట్లో వాళ్ళంతా అల్లు అర్జున్ ఫ్యాన్స్. నా మేనకోడలు కూడా ఐ లవ్ యూ అర్జున్ సార్ అని అనేది. ఆ టైంలో నాకు త్రివిక్రమ్ సార్ నుంచి కాల్ రావడంతో అల్లు అర్జున్ సార్ పక్కన ఓ 2 స్టెప్పులు వేసినా చాలు అని అనుకున్నాను. అందుకే జులై సినిమాలో చేశాను. నేను ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్ అని అంటూ ఉంటారు. ఇవి ఎవరు కడతారో ఎలా వస్తాయో తెలియడం లేదు. నాకు వాళ్ళు వీళ్ళు అని ఉండదు. ప్రశ్నించాల్సిన టైం వచ్చినప్పుడు వాళ్ళ తరపున ప్రశ్నిస్తుంటా. బాలయ్య బాబు గారు అంటే నాకు ఎంతో అభిమానం. ఎందుకంటే ఆయన అంత గౌరవిస్తారు, అంతే ఆశీర్వదిస్తారు. ఆయనకి నాపై ఎలాంటి డౌట్లు ఉండవు. నమ్మారంటే నమ్మేస్తారు. ఎవరు ఏం చెప్పినా ఆయన వినరు. నాకు అందరి హీరోలు ఇష్టమే. గ్రీక్ వీరుడు సినిమా అప్పుడు అయితే నాగార్జున గారు నన్ను స్టేజ్ పై హక్ చేసుకున్నారు. మెగాస్టార్ గారు నాకు ఆ రోజుల్లో మొబైల్ గిఫ్ట్ ఇచ్చారు, నన్ను గుర్తించారు. అల్లు అర్జున్ గారితో మంచి ర్యాపో ఉంది కాబట్టి నాకు ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్ అని లేదు, అందరూ ఇష్టమే. నా కులమే ఆర్టిస్టుల కులం, ఇందులో అది ఇది అని ఉండదు. కులాల పేరు చెప్పి టాలెంట్ ని దూరం చేయడం మూర్ఖత్వం అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు యాంకర్ ఉదయభాను. నా బిడ్డలకి మామయ్య, ఓకేనా, బాలయ్య మామ, ఓకేనా, మా ప్రాణం మాకు బాలయ్య. చిరంజీవి గారికి కూడా నేనంటే చాలా ఇష్టం. నన్ను అప్రిషియేట్ చేస్తూ నాకు ఫోన్లు చేసి నన్ను మెచ్చుకుని నాకు నా ఫస్ట్ ఫోన్ గిఫ్ట్ చేసింది నాకు మెగాస్టార్ చిరంజీవి గారే.